రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో అమ్మో అమ్మో దేవుడోయ్! అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్! అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లిళ్ళు అయినాయి నాయనోయ్. అబ్బేబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృత్త కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంబుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను. నీ గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్. పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. తొందరగా మంత్రం చదువు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చౌకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. నమస్కారం అండి. ఏమండి, నన్ను పిఎం చేయమని అడిగానా, సీఎం చేయమని అడిగానా, డబ్బు అడిగానా, అప్పు అడిగానా? ఒకే ఒక స్మాల్ కోరిక. రోజుకి ఎంతమందిని చంపేస్తున్నారండి మీరు? అందులో ఒకే ఒక కన్నె పిల్లని నా మొహాన్ని కొట్టమన్నా. మీరు కొట్టేస్తున్నారు. ఇంకా కాదనకండి. ఓ నమస్కారం పెడతాను, తీసుకోండి. పూజారి గారు, మా అమ్మాయి పేరుని అర్చన చెయ్యండి. అమ్మాయి పేరేమిటమ్మా? బంగారి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? బాధపడకమ్మా, తప్పకుండా అవుతుంది. పెళ్లి గురించి కాదు పూజారి గారు, తన అనారోగ్యం గురించి. ఏమ్మా, ఏమిటి జబ్బు? క్యాన్సర్. భగవంతుడున్నాడు, తప్పకుండా తగ్గిపోతుంది. ఆశ లేదు పూజారి గారు. 2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్ గారు చెప్పేశారు. యాహూ! అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. నమస్కారం అప్పాజీ గారు. నా పేరు అమ్మాజీ బాబు. అదేలేండి, అక్కలా కనిపిస్తేనో అప్పాజీ అని పిలిచాను. మీరు నాకు సహాయం చేయాలండి. నేనేం చేయగలను బాబు?
ఆడపిల్లల తల్లిని. అందుకే అడుగుతున్నానండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. నిజంగా ఆవిడ్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. నిజంగానా? ఏ అమ్మాయిని బాబు? బంగారునా, చిట్టినా, బుజ్జినా, బేబీనా? 2 రోజుల్లో పోయే అమ్మాయి పేరేంటన్నారు? బంగారి. అయితే బంగారుని చేసుకుంటానండి. తప్పు బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీ పెళ్లి కాగానే అది చచ్చిపోతే నీ జీవితమే నాశనమైపోతుంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతేనే నా జీవితం నాశనం అవుతుంది. మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని కాదనుకో అప్పాజీ. అప్పాజీ ప్లీజ్. అసలు నీ ఉద్దేశం ఏంటి బాబు? చెప్తా. రేపో మాపో పోయే కన్నెపిల్ల మెళ్ళో తాళి కట్టి పుణ్యస్త్రీగా పోయే అవకాశం కల్పిస్తే మన తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మటాషైపోతాయి. జాగ్రత్త బాబు. సారీ అండి. కాబట్టి చచ్చిపోయే లోపు ఒక్కసారైనా అలాంటి పని చేయమని చచ్చిపోతూ మా తాత నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడండి. అమ్ము చెప్పులండి. అప్పాజీ అప్పాజీ, అసలు నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా దిక్కు మొక్కు లేకపోయినా కన్ను ముక్కు ఉన్నవాడిని, ఉద్యోగం సద్యోగం లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బతుకుతున్నవాడిని. కాబట్టి మీ అమ్మాయిని నిండు 100 ఏళ్ళు చిచి ఉన్న 2 రోజులు పువ్వులో పెట్టి పూజిస్తాను. కాదనుకో అప్పాజీ. బహుశా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. పొరపాటును కూడా అనుకోవటం లేదు, ఉన్నా నాకు అక్కర్లేదు. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే నేను ఎలా కాదనగలను? దానికి సుమంగళిగానే పోవాలనుందేవు. అలాగే చేసుకో బాబు. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం సకృష్ణ మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున హంతే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. అమ్మో నేను మాట్లాడి మాట మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాట ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వేడి ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిది గర్భమే. నువ్వా? అదేది ఎప్పుడో చెక్కేసింది. నన్ను డ్రీమ్ లోకి పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా. ఏమీ లేదే, ఓ సాంగ్ సింగాను, ఆ హడావిడిలో పడి గొడవ మర్చిపోయాను. ఏంట్రా అది? ఇదిగో వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి. వీడా? వీడా? వీడు తెలిసేంటే నీకు? ఎవడే వీడు? ఒక దొంగ. దొంగ సరే, ఏ సైజు దొంగ? గజ దొంగ, కొండబిడ్డి దొంగ, జేబు దొంగ? చిలిపి దొంగ. చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు. పులిహోర, పూతరేకులు, స్నానానికి హాట్ వాటర్, తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్, పెసర పుణుకులు లాంటివి దొంగిలిస్తాడు. అయితే తిండి దొంగ? పని దొంగ కూడా. ఎంఏ చదివాడు, ఎవ్వరి దగ్గర పనిచేయడు. మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం.
కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు ఈ రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయను. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను, ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఎంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ, వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, చచ్చిన వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు. 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో. ఇదిగో. దొంగ. ఉసే సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ సెట్ పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు, పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. లోపలికి రండి. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డలా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా? నిన్న లారీ డ్రెస్ లో కోర్టుకెళ్ళి ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాళ్ళు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. చిల్లరారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా. ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా, నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళ? అన్నట్టు నీకు తెలియదు కదూ. మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకో సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకు చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం, నీకెన్ని కష్టాలు రా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతుంటాను. సరే వెళదాం. మాస్టరు, ఈ ఫోటోలో వ్యక్తిని చూసారా? లేడవా. ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చీచే, నేను ఎప్పుడు చూడలేదు. అమ్మా, మారు వేషాల్లో తప్పిచూ తిరుగుతావంటరా? పట్టేసా. क्या समझे रे तू? शर्म नहीं है? तुमको माँ बहन नहीं है क्या? बदमाश. బస్సు 2 మారావు, 3వది మారావంటే నేను డేంజర్ లో పడిపోతాను. కావాలంటే నేనే మారుకుంటాను. చూడు. चल. అమ్మా. అమ్మ దొంగ, నువ్వు నిజంగా దొంగవేనా? కాదు, నేను దొంగను కాదు.
ఎక్కడ దాచావో ఇచ్చే. నిజంగా నాకేం తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? ఉమ్. హ. ఇప్పుడేమంటావు? అబ్బా, ఒకటి ఆడదాని మెళ్ళో మంగళసూత్రం కొట్టేస్తావా? అసలు మంగళసూత్రం అంటే అర్థం తెలుసా నీకు?